న్యాయవేదికకు స్వాగతం. మహిళలకి ఇప్పుడు నేను చెప్పే కొన్ని సందర్భాలలో ఆస్తి హక్కు ఉండదు. తల్లిదండ్రులకి సంబంధించిన ఆస్తిలో చాలా సందర్భాల్లో మనం అనుకుంటాము ఆడపిల్లలకి అన్నిట్లో ఆస్తి హక్కు ఉంటుంది కదా, మరి ఈ మధ్య కేసులన్నీ అవే నడుస్తున్నాయి, ట్రెండ్ నడుస్తుంది అనే సందర్భాల్లో మనం ఉన్నాం. ఎప్పుడు కూడా సాంప్రదాయంగా మాట్లాడుకుంటే ఆడపిల్లకి పెళ్లి చేసినప్పుడు స్త్రీధనంగా ఇవ్వాల్సిందేదో ఇచ్చి పంపించేసి ఆ టైంలో తనకి ఏమి ఇవ్వాలనుకుంటున్నారు, వస్తు రూపేణా కానీ, గోల్డ్ రూపేణా కానీ, ఆస్తి రూపేణా కానీ, క్యాష్ రూపేణా కానీ ఇచ్చి పంపించేస్తూ ఉంటారు. ఇక వాళ్ళ బాధ్యత, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా అత్తమామలు భర్తని చూసుకోవడం అనేది ఉండేది. తరువాత మన ప్రీవియస్ వీడియోలో చెప్పాం, చట్టాల్లో మార్పులు వస్తూ వచ్చినాయి. 2005 తర్వాత నుంచి కూడా పూర్తి అమెండ్మెంట్స్ వచ్చేసి ఇండియా మొత్తంలోనూ కూడా తల్లిదండ్రులకి పుట్టిన పిల్లలు ఎవరైతే ఉంటారో, ఆడపిల్లలైనా మగపిల్లలైనా, వాళ్ళకి తల్లిదండ్రుల ఆస్తిలో మగపిల్లలకి ఆడపిల్లలకి సమాన వాటా ఉంటుంది అనేది చట్టంలో అమెండ్మెంట్స్ జరుగుతూ వచ్చినాయి. దానివల్ల ఎలా అయ్యిందంటే భూమి నుంచి పుట్టుకుంటూ వచ్చేసారు ఆడపిల్లలు. ఎక్కడ 40 ఇయర్స్, 50 ఇయర్స్, 85 ఇయర్స్ వాళ్ళు కూడా కేసులు వేస్తున్న సందర్భాలు ఉన్నాయి. ఒక్క జనరేషన్ వరకు కూడా ఇందాక నేను చెప్పిన ట్రెండే నడిచేది. ఆడపిల్ల పెళ్లి టైంలో స్త్రీధనంగా తీసుకొని వెళ్ళిపోయేది, వాళ్ళ అత్తమామలు చూసుకోవడం, హస్బెండ్ని చూసుకోవడం, లేకపోతే తను సంపాదించుకోవడం. ఇంతవరకు కొడుకులు ఎవరైతే ఉన్నారో తల్లిదండ్రులు సిస్టర్స్ మ్యారేజ్లు చేయడం, ఒకవేళ అప్పులు ఉంటే అవి చూసుకోవడం, తల్లిదండ్రుల బాధ్యత చూసుకోవడం, ఉన్న ఆస్తిని అట్లాగే నిలబెట్టుకోవడం. అలాగే వీళ్ళకి ఏదైనా సంబంధం వస్తే ఇదిగో అమ్మ ఈ 2 ఎకరాలు ఉన్నాయి, ఈ ఇల్లు ఉంది, మా అబ్బాయికి మా తదనంతరం అనటం వల్ల బయట నుంచి వచ్చే కోడలు తను స్త్రీధనంగా కొంత అమౌంట్ కానీ ఆస్తులు కానీ తెచ్చుకోవడం. అంటే కుటుంబము అంటే వాళ్ళ వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏంటి, కబుక్కుని ఏదైనా కష్టం వచ్చినా కూర్చొని తిరగలిగే కెపాసిటీ వాళ్ళకు ఉందా లేదా, అలాంటి కుటుంబానికే ఇచ్చి పెళ్ళిళ్ళు చేస్తూ ఉండేవాళ్ళు. అంటే వీళ్ళు ఒక ఆడపిల్లకి ఇచ్చినా వీళ్ళకంటే బెటర్ పొజిషన్లో వాళ్ళు ఉన్నారా, వాళ్ళకున్న ఆస్తులు ఏంటి, అలాగే వీళ్ళింటికి ఒక ఆడపిల్ల వస్తున్నా వీళ్ళ ఫైనాన్షియల్ కెపాసిటీ ఏంటి అనేది చెప్పి పెళ్ళిళ్ళు చేస్తూ ఉండేవాళ్ళు. సో దానివల్ల అత్తమామలతో కలిసి ఉండడం, వచ్చిన కోడలు రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడం, మిగిలిన ఆస్తి వీళ్ళు, వీళ్ళ కొడుకులు, వీళ్ళ పిల్లలు ఇలా నడుస్తూ ఉండే. ఈ ట్రెండ్ మారిపోయి కేసులు వేసుకునే స్టేజ్కి వెళ్ళిపోయారు. ఆడపిల్లలు పెళ్ళిళ్ళ టైంలో డౌరీ తీసుకొని వెళ్ళిపోయారు, బాధ్యతలు ఏమీ తీసుకోలేదు, తల్లిదండ్రులతో రెస్పాన్సిబిలిటీ లేదు. వాళ్ళు వెళ్ళిపోయి పెళ్ళి అయిపోయిన ఒక 20 ఏళ్ళకో 30 ఏళ్ళకో కూడా బ్రదర్స్ మీద, మిగిలిన ఆస్తి మీద కేసులు వేసుకోవడం అనేది స్టార్ట్ అవుతూ వచ్చింది. అది ఈ 10 ఇయర్స్లోనూ మ్యాక్సిమం పెరుగుతూ వచ్చినాయి. కొంతమంది సెటిల్మెంట్ చేసుకొని ఇచ్చిన వాళ్ళు ఇస్తున్నారు, కేసులు కోర్టుల్లో నడిపిస్తున్న వాళ్ళు కోర్ట్స్లో నడిపిస్తూనే వస్తున్నారు. ఇప్పుడు ట్రెండ్ వాళ్ళు కొంచెం ముందుగానే అవగాహన ఉండడం వల్ల వీలునామాలన్నా రాసుకుంటున్నారు, లేదా అరే బాబు మాకున్నవి 5 ఎకరాలు, పెళ్ళప్పుడు మా అమ్మాయికి 1 ఎకరం ఇస్తాం, ఈ 4 ఎకరాలు మా అబ్బాయికి, ఇలా ముందు